ఈరోజు మేము కాణిపాకం వినాయక స్వామి వారి దర్శనానికి వచ్చాము. స్వామివారి దర్శనం చేసుకున్న తర్వాత టెంపుల్ చుట్టుపక్కల ఉన్న స్ట్రీట్ షాపింగ్ కూడా చూద్దామని బయటకు వచ్చాము. కాణిపాకం అంటే ముందుగా గుర్తొచ్చేది మన స్వయం భూశ్రీ వరసిద్ధి వినాయక స్వామివారు. ఇక్కడికి వచ్చే భక్తులతో టెంపుల్ పరిసర ప్రాంతం ఎప్పుడు సందడిగా కనిపిస్తుంది. దర్శనం తర్వాత బయటకు వస్తే ఇరువైపులా ఎన్నో రకాల షాపులు అయితే కనిపిస్తాయి. ముందుగా ఇక్కడున్న పూజా సామాగ్రి షాపులు అయితే చూసాము. వినాయక స్వామికి సమర్పించడానికి కావలసిన పూజా వస్తువులు, కొబ్బరికాయలు, పూలు, కుంకుమ, పసుపు ఇలా రకరకాల వస్తువులు అందుబాటులో ఉన్నాయి. అంతేకాకుండా స్వామివారి ఫోటోలు, చిన్న చిన్న విగ్రహాలు కూడా చాలా అందంగా ఉన్నాయి. ఇంట్లో పూజ గదిలో పెట్టుకోవడానికి కొంతమంది భక్తులు అయితే వీటిని తీసుకుంటున్నారు. మేము కూడా నచ్చినవి ఏమైనా ఉన్నాయా అని చూస్తూ ముందుకు వెళ్ళాము. ఇక్కడ పిల్లలను ఆకట్టుకున్న షాపులు కూడా చాలా ఉన్నాయి. రకరకాల బొమ్మలు, చిన్న చిన్న ఆట వస్తువులు, కలర్ఫుల్ ఐటమ్స్ అయితే కనిపిస్తున్నాయి. టెంపుల్కి వచ్చిన పిల్లలు అయితే షాపుల దగ్గర ఆగి తమకు నచ్చిన బొమ్మలు కావాలని అడుగుతూ కనిపిస్తున్నారు. మహిళల కోసం కూడా చాలా రకాల వస్తువులు అయితే ఉన్నాయి. స్టిక్కర్స్, హెయిర్ క్లిప్స్, చిన్న చిన్న జ్యువెలరీ ఐటమ్స్, బ్యాంగిల్స్ ఇలా ఎన్నో రకాల వస్తువులు అయితే ఇక్కడ కనిపించాయి. చూడడానికి చాలా కలర్ఫుల్గా అయితే ఉన్నాయి. కాణిపాకం టెంపుల్కి వచ్చినప్పుడు ఇక్కడ షాపింగ్లో మరో ప్రత్యేకత ఏంటంటే మనకు అవసరమైన చిన్న చిన్న వస్తువులన్నీ ఒకే దగ్గర దొరికే అవకాశం ఉంటుంది. అందుకే దర్శనం తర్వాత నెమ్మదిగా షాపులు చూస్తూ నడిస్తే మనకు కావలసిన వస్తువులు కూడా కనిపిస్తాయి. ఇక్కడ కొన్ని షాపుల్లో ఇంటికి ఉపయోగపడే వస్తువులు కూడా కనిపించాయి. కిచెన్కి సంబంధించిన చిన్న చిన్న వస్తువులు, డెకరేషన్ ఐటమ్స్, గిఫ్ట్గా ఇవ్వడానికి ఉపయోగపడే వస్తువులు కూడా చాలా ఉన్నాయి. మేము కూడా ఒక్కో షాప్ దగ్గర ఆగుతూ వస్తువులు చూస్తున్నాము. మాకు నచ్చిన వస్తువు ధర అడిగి తెలుసుకుంటున్నాము. కొన్ని వస్తువులు అయితే బాగున్నాయి, కొన్ని వస్తువులు చాలా క్యూట్గా ఉన్నాయి. చివరికి మాకు నచ్చిన వస్తువులు అయితే కొనుక్కున్నాము. ఇక్కడ షాపింగ్ చేసేటప్పుడు మనకు నచ్చిన వస్తువు ధర ముందుగానే అడిగి తెలుసుకోవడం మంచిది. ఒకే రకమైన వస్తువు వేరే వేరే షాపుల్లో ఎంతకు ఉందో కూడా చూసుకోవచ్చు. టెంపుల్ పరిసరాల్లో భక్తుల రద్దీ
ఎక్కువగా ఉన్నప్పుడు షాపింగ్ చేస్తే మన వస్తువులు బ్యాగ్ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా పిల్లలతో వస్తే వాళ్ళను దగ్గరగా చూసుకుంటూ షాపింగ్ చేయడం మంచిది. ఇక మనం నడుస్తూ వెళ్తుంటే ఎక్కడ చూసినా కాణిపాకం టెంపుల్కి వచ్చిన భక్తుల సందడి కనిపిస్తుంది. కొంతమంది దర్శనం చేసుకొని బయటకు వస్తున్నారు, మరికొంతమంది షాపింగ్ అయితే చేస్తున్నారు. టెంపుల్ చుట్టూ మొత్తం ఒక పండుగ వాతావరణంలా అనిపిస్తుంది. ఇక్కడికి మనం ఫ్యామిలీతో వచ్చినప్పుడు దర్శనం తర్వాత కొద్దిసేపు ఇలాంటి షాపింగ్ చేయడం కూడా మంచి అనుభూతిగా ఉంటుంది. ముఖ్యంగా టెంపుల్కి గుర్తుగా చిన్న చిన్న వస్తువులు కొనుక్కుంటే తర్వాత చూసినప్పుడల్లా ఈ ట్రిప్ గుర్తుకొస్తుంది. మేము కూడా కొన్ని వస్తువులు అయితే తీసుకున్నాము. మా బాబు కోసం కొన్ని ఆట వస్తువులు తీసుకున్నాము. స్ట్రీట్ షాపింగ్ అయితే చాలా బాగా నచ్చింది. ఇక్కడ దేవుడి ఫొటోస్, హ్యాండ్ బ్యాగ్స్, రకరకాల ఆట వస్తువులు కూడా ఉన్నాయి. పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్లో కాకుండా ఇలా టెంపుల్ చుట్టుపక్కల ఉన్న చిన్న చిన్న షాపుల్లో షాపింగ్ చేయడం ఒక ప్రత్యేకమైన అనుభూతి. మొత్తానికి ఈరోజు కాణిపాకం వినాయక స్వామి వారి దర్శనం చేసుకొని ఆ తర్వాత టెంపుల్ స్ట్రీట్లో ఉన్న కొంచెం షాపింగ్ అయితే చేసి చాలా సంతోషంగా తిరిగి వెళ్తున్నాము. స్వామివారి ఆశీస్సులు మన అందరి మీద ఉండాలని కోరుకుందాం. వినాయక స్వామివారి ఆశీస్సులతో అందరి ఇళ్లల్లో సుఖ సంతోషాలు, ఆరోగ్యం, ఆనందం ఉండాలని కోరుకుంటున్నాము.